వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియోస్. ఈరోజు అయితే మనం ఏషియా ప్రవక్త గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఏషియా అంటే పేరుకి అర్థం ఏంటి? ఏ వంశానికి సంబంధించిన వాడు ఏషియా? ఏషియా ప్రవక్త దేవుణ్ణి అసలు ఎలా చూశాడు? ఏషియా ఏషియా అంటే యెహోవా యొక్క రక్షణ లేదా యెహోవా రక్షించును అని దాని అర్థం. ఏషియా ప్రవక్త కాకముందు ఉజ్జియా రాజు మనవడు, అంటే ఆమోజు రాజు కుమారుడు, అంటే యెషయా రాజవంశానికి సంబంధించిన వాడు. అసలు దేవుణ్ణి ఎలా చూశాడు? ప్రోటోకాల్తో, రాజవంశీకుడు కదా, ప్రోటోకాల్తో యెరూషలేం దేవాలయంలోకి, అంటే సొలొమోన్ మహారాజు దేవుడి కోసం కట్టించాడు కదా దేవాలయం, అక్కడికి వస్తాడనమాట. ఆవరణంలోనే ఉంటాడు, పరిశుద్ధ స్థలంలో కూడా ఇంకా ఆ పోక ముందైతే యెషయా ప్రవక్త దేవుడిని అయితే చూస్తాడనమాట. ఆయన చొక్కాయి అంచు దేవాలయం వరకు నిండుకొని ఉందంట. ఆయన చూసింది చెప్తాడు, దేవాలయం వరకు నిండుకొని ఉంది. ఆయన సింహాసనము చుట్టూ శరోపులు ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన మహిమ యావత్ విశ్వమంతా వ్యాపించి ఉన్నదని చెప్పి ఆయన్ని ఆరాధిస్తున్నారట దేవదూతలన్నీ. యాక్చువల్ గా చెప్పాలనంటే దేవదూతలు మన మనుషుల్లాగా ఉండరు. వాడి దూతలు ఉంటాయి అలాగా, అపవాది దూతలు ఉంటాయి. మన దేవుడి దూతలు అలా ఉండరు, విచిత్రమైన జీవులు. వాటిని చూసినా కూడా మనం భయపడతాం. అందుకే కదా ఎప్పుడైనా సరే మనుషుల దగ్గరికి రాగానే దేవదూతలు ఏమంటాయి తెలుసా? భయపడకుడి అని అంటాయి. సో ఇంకోటి చూసుకుంటే, కమింగ్ టు ద పాయింట్ చూసుకుంటే, అప్పుడు వెంటనే యెషయా ప్రవక్త సాగిలి పడిపోతాడు అనమాట. నేను ఎంత అపవిత్రమైన పెదవులు గలవాడి, నేను ఎంత అపవిత్రమైన మనుషులు నేను తిరుగుతున్నాను ఏంటి నేను అని చెప్పి అనేటప్పటికే ఒక శిరోపుడు పై నుంచి కిందకి దిగి వచ్చి బలిపీఠం దగ్గర నుంచి ఒక అగ్గిరవ తీసుకొని వచ్చి యెషయా ప్రవక్త యొక్క పెదాలను అంటిస్తాడనమాట. ఆ అంటించిన వెంటనే యెషయా ప్రవక్తకున్న దోషాలు, అని చేసిన తప్పులు అవన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. అప్పుడు దేవుడి పైన నుంచి సింహాసనం మీద నుంచి కూర్చొని యెషయా ప్రవక్తని చూసి, నేను ఎవరిని పంపించాలి మా నిమిత్తం అని అంటే, చిత్తగించుము, నేనున్నాను ఇక్కడ, నన్ను పంపించు ప్రభువా, నేను వెళ్ళి నీ ప్రజల్ని హెచ్చరిస్తాను అని చెప్పి యెషయా ప్రవక్త వెంటనే పైకి లేసి నిలబడుకుంటాడు అనమాట. ఒక్కసారి ఆ విజువల్స్ చూసుకోండి. సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు, ఆయన చుట్టూ దూతలు ఎగురుతున్నాయి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, హౌలీ హౌలీ అని చెప్పి ఆరాధిస్తున్నాయి. ఆ విజువల్స్ ఒక్కసారి యెషయా ప్రవక్త చూశాడు. ఆ విజువల్స్ ఒకసారి ఎలా ఉంటాయి ఒక్కసారి చూసుకోండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం.